నేను కోచింగ్ తీసుకోలే. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆప్షనల్కి శుభ్రానందన్ మ్యామ్ దగ్గర తీసుకున్నా, కానీ ఢిల్లీకి వెళ్ళి తీసుకోలే, ఆన్లైన్ బేస్ తీసుకున్నా. కోచింగ్ అవసరమా అంటే కొన్ని సబ్జెక్ట్స్ టఫ్ ఉంటాయి, అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి, కొందరికి డాక్టర్స్కి ఇట్లా ప్రిపేర్ అవుతారు. సో మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది, ఎట్లా చదవాలో చదవాలి మనకి. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి అవిట్లో, ఎక్కడ వరకు చదవాలో చదవద్దు అని. అట్లని చెప్పి మొత్తం కోచింగ్లో జాయిన్ చేస్తున్న అవసరం లేదు. అంటే ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్స్ పాలిటిక్స్ ఫేమస్ ఉంటాయి, కొన్ని ఎకనామిక్స్కి ఫేమస్ ఉంటాయి, కొంతమంది సార్లు హిస్టరీ బాగా చెప్తారు. సో యూ ఆర్ టెలింగ్ దట్ ఏ దానికి సపరేట్గా కోచింగ్ తీసుకుంటే యూ విల్ పిక్ ఫర్ ద బెస్ట్ అని, అంతే కదా? అంతే, సిలబస్ వైజ్ టాపిక్ వైజ్ అదొక్కటి క్రూషియల్. ఎంత చదవాలో ఎంత చదవద్దు. చాలా మంది చాలా కష్టపడతారు, అంతా చదువుతారు, కానీ అంత ఇంపార్టెంట్ లేదు. ఎగ్జామ్లో ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు రైట్ 200 words. సో ఆ టాపిక్ నువ్వు 200 words కన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ నువ్వు అంతలో కన్ఫైన్ చేయాలి. సో అది కోచింగ్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు అంతే. స్టార్టింగ్ ఆఫ్ ప్రిపరేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ త్రూ అవుట్ జర్నీ నువ్వు సొంతంగానే చదవాలి.